అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు రావడం పరిపాటి. కాకపోతే ఈ గ్రహణం సంభవించే సమయాల్లో మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటుంటారు. భారత భూభాగంలో నిన్న రాత్రి సంభవించినట్టు సంపూర్ణ చంద్రగ్రహణం విషయంలో మాత్రం యావత్ భారతదేశం అంతా కూడాను 82 నిమిషాల పాటు ఆ చంద్రుని చూసే అవకాశాన్ని కోల్పోయారు. కాకపోతే గ్రహణం వస్తుందన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా శాస్త్రోక్తంగా దేవాలయాలను ముందుగానే మూసివేస్తారు. కాకపోతే మూసివేసిన దేవాలయాన్ని రెండో రోజు తెరిచే విషయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ గ్రహణ దోషానికి సంబంధించిన విషయమై మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష నిపుణులు భాస్కర్ భట్ల శ్రీరాములు శర్మ అంటున్నారు. చూస్తే కనుక ఈ గ్రహణాలు సంభవించేటప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. అది శాస్త్రోక్తంగా, కాకపోతే ఈ సాంకేతిక పరంగా ఏదైతే సైంటిఫిక్ కోణంలో చూస్తే కనుక అటువంటివి నమ్మబలికే పరిస్థితి లేదన్నటువంటి వాదన ఎప్పుడు మీకు వాళ్ళకు వస్తూనే ఉంటుంది. నిన్న జరిగినటువంటి ఈ ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణ విషయంలో అది ఏ మేరకు మానవాళికి మంచి చేకూరుతుంది, ఈ భౌగోళికంగా అంటే ప్రకృతికి ఏ విధంగా దోహదపడుతుంది? హరి ఓం. చంద్రుడు అంటే మనఃకారకో చంద్ర, ఆత్మకారకో రవి. ఇవి రెండు మనకి పైనుండి వచ్చినటువంటివే. ఆత్మ సంబంధం అనేటువంటిది ఇక్కడ ఏర్పడినటువంటిది కాదు. మనస్సంబంధం కూడా మనకి కర్మని బట్టి మనస్సు ప్రవర్తిస్తుంది. ఈ భూలోకంలో ఉండేటువంటి ఇంద్రియాలను బట్టి కూడా మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా మన మీద ప్రవర్తన చెందుతూ ఉంటాయి. మనఃకారకో చంద్ర అన్నాడు కనుక మనస్సు మీద దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎల్లవేళలా కూడా మనస్సు ఏదైనా చెదిరింది అంటే చంద్రుడి తాలూకా స్థానమే ప్రధానమైనటువంటి. అట్లాంటి చంద్రుడికి ఖచ్చిన్న లేదా సంపూర్ణ అని గ్రహణాలు రెండు రకాలుగా పడతాయి. అయితే ఇన్నాళ్ళ కోటి పడుతుంది అంటే ఇంకా చాలా లోతుగా చెప్పవలసినటువంటి విషయం కాబట్టి నేను విడిచిపెడుతున్నాను. ఇక పూర్వం ఇంతకుముందు పడలేదా అంటే సంపూర్ణ చంద్రగ్రహణాలు పడ్డాయి. అలా ఖచ్చిన్న చంద్రగ్రహణాలు. ఇంకా విశేషం ఏంటంటే ఈ భూగోళంలో కొన్ని ప్రాంతాలకు కనిపిస్తుంది, కొన్ని ప్రాంతాలకు కనిపించదు. ఈసారి ఏమైందంటే అది ఖచ్చితంగా సాయంత్రం పూట పట్టినట్లయితే కనిపించకపోని ఇంచుమించుగా అర్ధరాత్రి దాటి పట్టినటువంటివన్నీ కూడా మొత్తం మన భారతదేశం, యావత్ భారతదేశానికి కనిపిస్తుంది అనమాట. సుమారుగా మీరన్నట్టుగా 3 గంటల కాలం చంద్రుడిని మనం చూడకుండా అయిపోయాం. అంటే చంద్రుడిని మనం చూడకుండా అయిపోలేదు. సైన్స్ ఎలా చెప్పినా మాకు చెప్పినటువంటి ప్రకారంగా రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణంగా దీన్ని మనం సూచన చేస్తున్నాం. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దీని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనఃకారకో చంద్ర అనుకున్నాం కనుక మనస్సు మీద దీని తాలూకా ప్రభావం ఉంటుంది కనుక ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, అందుకే గర్భిణీ స్త్రీలు ఏం చెప్తారు, గ్రహణ సమయాల్లో చాలా జాగ్రత్తగా మీరు విశ్రాంతి తీసుకోండమ్మా అని చెప్తారు. ఎందుకంటే దీని ప్రభావము మనస్సు గర్భస్థమైనటువంటి పిండం మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళ సైన్స్ అంగీకరిస్తుందా లేదా మనకు అనవసరం, కానీ మనం పాటిస్తున్నాం. ఒకవేళ అలా పాటించకపోతే వచ్చినటువంటి ఇబ్బందులు కూడా మనం చూసాం, అటువంటి వ్యక్తులను కూడా మనం చూసాం. అయితే ఆ రుజువులు సాక్ష్యాలు పక్కన పెడితే మీరు చాలా విషయాలను మీరు వీటిని సేకరించి ఉంటారు కనుక నేను వేరే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు పట్టినటువంటి చంద్రగ్రహణం వల్ల ఎలా ఉంటుంది అంటే ఇది ప్రతి ఒక్కరి యొక్క మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది నిర్ద్వంద్వంగా నిర్వివాదాంశంగా చెప్పచ్చు. అయితే ఎక్కడ పనిచేస్తుందండి ఇదే? ఇంకొక ఏ అమెరికాలోనో పడితే ఉంటుందా అంటే అది కర్మభూమి కాదు. వాటికి ఇంద్రియాదులతో సంబంధాదులు ఉన్నట్టుగా ఏమీ చెప్పడానికి లేదు. అయితే వాళ్ళకి ఇంద్రియాలు లేవని నేను అనట్లేదు, కానీ వాళ్ళ శక్తుల కంటే మనకి ఇంద్రియాలు, ఆత్మ, మనస్సు, ఈ శక్తులు అనేటువంటివి ఇక్కడ ప్రేరణ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శక్తి బ్రహ్మాండంగా పొందుతుంది. వాళ్ళు మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఇక్కడ ఉండేటువంటి జ్ఞానశక్తి, ప్రేరణ శక్తి, ధోరణి శక్తి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఒక విధంగా చూసినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి జ్ఞానశక్తి ఎక్కువ. ఇట్లాంటి జ్ఞానానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మనస్సు, 2 ఆత్మ. ఆత్మ సూర్యుడు అని అన్నాము, ఆత్మకారకో రవి అన్నాం కనుక ఆయన పక్కన పెడితే చంద్రుడు. అయితే ఎందుకు సూర్యుని కూడా ఎందుకు చెప్పుకోవాలంటే సూర్యుని కాంతి లేనిదే చంద్రుని తాలూకా కాంతి లేదు. ఖచ్చితంగా ఈ మాట మనం ఒప్పుకోవాల్సినటువంటిది. ఇదే అమావాస్య నాడు
సూర్యుడు చంద్రుడు దూరంగా ఉంటారు కనుక ఆ కళలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే మనకి చంద్రకళలతోనే ఇవాళ అసలు పౌర్ణమి వెళ్ళిన మన్నాడు అంటే చంద్రకళ అంటాం. చంద్రకళ అంటే 16వ కళ. ఆ 16వ కళనే శివుడు శిరస్సు మీద ధరించాడు. ఎందుకు ధరించాడు? దీన్ని అమృత కళ అంటారు. ఆ అమృత కళ ఇవాళ ఉంటుంది కనుక ఖచ్చితంగా చంద్రగ్రహణం అయిన వెంటనే మనం ఇంటిని అంతటినీ కూడా శుద్ధి చేసుకుని ఆ కళని మళ్ళీ మనం ఆహ్వానించుకోవాలి. ఆ గ్రహణ దోషం సమయాల్లో చాలా పట్టింపులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగమే ప్రయాణాలు కావచ్చు, ఇతరత్ర శుభ కార్యక్రమాలు కావచ్చు, వీటిని కూడా ఆచరించడం. ఇది వస్తున్నటువంటి పరంపరలో భాగంగా ఇంతలా సైన్స్ డెవలప్ అవుతుంది ఈ తరుణంలో. ఇంకా పాతకాలం నాటువంటి ఈ గ్రహణ దోషాలని ఈ విధంగా పట్టింపుల్ని ఇది పరంపర కొనసాగాల్సిందేనా? ఖచ్చితంగా ఈ పరంపర కొనసాగాల్సిందే. ఎక్కడో ఒక చిన్న లింక్ తెగిపోయిందనే అంటాను నేను. ఆ లింక్ అంటే ఏంటి నా ఉద్దేశము? మరేం లేదు. మనకి శాస్త్రాలు, వేదములు, పురాణాలు, ఇతిహాసాలన్నీ కూడా సబ్జెక్టుని ఖచ్చితంగా విషయాన్నంతటినీ స్పష్టంగానే చెప్పాయి. ఈ మంత్రాల్లో అంతరార్థాలు, అర్థం వేరు, అంతరార్థం వేరు, పరమార్థం వేరు, జీవితార్థం వేరు, మోక్షార్థం వేరు, ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అర్థాలు అనేటువంటివి అనర్థాలుగా మారిపోయి, ఎందుకు? విద్యా విధానాలు మారిపోవడం వల్ల ఇంచుమించుగా మెకాలే దగ్గర నుంచి, నేను ఈ మాట అన్నాను ఏమనుకోవద్దు, మెకాలే దగ్గర నుంచి మన విద్యా విధానం అంతా కూడా మారిపోయింది. దానివల్ల ఏమవుతుంది? మనకు ఉండేటువంటి ఆత్మశక్తి ఏదైతే మన శాస్త్ర సాంకేతిక జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. ఆ పక్కకు వెళ్ళిపోయిన తాలూకా ప్రభావాలు ఇప్పుడిప్పుడు మళ్ళీ వాటిని మళ్ళీ మన ఎవరెవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో, ఇందులో సాధనాపరులు ఎవరైతే ఉన్నారో, అందుకే ఏమైపోయింది? సాధనాపరులు విడిపోయారు, ప్రజలు విడిపోయారు. సాధనాపరులని దగ్గరికి చేర్చుకోవాలన్నా, ప్రజలను దగ్గరికి చేర్చుకోవాలన్నా మధ్యలో ఈ కొత్త రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసి, సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏమవుతుంది? విషయం చెప్పేస్తుంది. ఇదిగో ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్పి మొత్తం అంతా కూడా సోలార్ ఎక్లిప్స్ అంతా కూడా మనకి టీవీల్లోని లేకపోతే కంప్యూటర్లో కనిపిస్తున్నాయి. కానీ వాటిని గణితం వేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా సంస్కృతంలోనే ఉండిపోయింది, జ్యోతిష్ శాస్త్రంలో ఉండిపోయింది, వేదంలో ఉండిపోయింది. ఆ మూలాలకి అవಳು వెళ్ళకపోవడం వల్ల ఇది ఇబ్బంది కలుగుతోంది. ఇక మీరు అడిగినటువంటి గ్రహణ శూల అంటాం. ఇవాళ గ్రహణ శూల ఎప్పుడైనా సమయం సందర్భం కనుక చెప్పుకోవాలి కనుక, ఎవరైనా కాలం చేసినట్లయితే మన్నాడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, శూల అని చెప్తారు. దాన్ని శూల అంటే ఏంటి? వెళ్ళకూడని పరిస్థితి. దానికి వెళితే కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు ఎవరు కూడా ఎక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటిది. అంటే ఈరోజు ఏవేవైతే ఉన్నాయో ఆ శుద్ధి కార్యక్రమాలు అనుకోండి, లేదా దాన్ని మళ్ళీ యథాశక్తికి తెచ్చుకోవడం అనుకోండి, ఇవన్నీ చేయాలంటే మీరు ఎక్కడికైనా వెళితే దాని తాలూకు ఎఫెక్ట్ మీరు పడిపోతుంది. కాబట్టి ఇవి పనికిరాదు, గ్రహణ శూల అని చెప్పేసి ఖచ్చితంగా ఇవాళ ప్రయాణాలకు పనికిరాదు. గ్రహణ దోషం పాప పరిహారం కింద పరిణాలు తీసుకోవాలా, లేకపోతే దోషాన్ని పరిహారం చేసిన దాన్ని తీసుకోవాలి? ఇప్పుడు పాపం అనే పదం పెట్టేయడం వల్ల ఏమైపోతున్నదంటే విజ్ఞాన శాస్త్రానికి దూరం అయిపోయాం. ఈ పాపము పుణ్యం అనేది పక్కన పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా ఖగోళ శాస్త్రపరమైనటువంటి విషయము. శాస్త్రపరమైనటువంటి విషయాన్ని పాపం పుణ్యం అని చెప్తే పిల్లలు ఆనాడు నమ్ముతారని చెప్పి ఆనాడు ప్రజలకు అలా చెప్పారు. నిజానికి ఇది పాపము పుణ్యం కాదు, ఇది ఒక వ్యక్తిగత ప్రయోజనం ఒక్కటే కాదు, సమాజగతమైనటువంటి సమిష్టి ప్రయోజనమే చెప్తున్నాను కాబట్టి వ్యష్టి ప్రయోజనం కాదు. అయితే ఇందులో సమాజంలో మనిషి లేడా? ఉన్నాడు. కాబట్టి మనిషి కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని ఆచరించి తీరాలి. అందుకని ఇవాళ గ్రహణ శూల అంటే మొత్తం ఇవాళ మనం ఇక్కడే కార్యక్రమం ఉదయం నుంచి ఇవన్నీ కూడా శుద్ధి చేసాం. ఎందుకు? ఎవరైనా వస్తే ఈ ప్రభావాలు ఒక 3 గంటల కాలం ఇక్కడ చంద్రుని తాలూకా ప్రభావం లేకుండా ఈ ప్రదేశము, ఈ స్థలం అంతా కూడా అయిపోయింది. అంటే ఎవరైనా వస్తే వాళ్ళ మీద మరి మనకారకో చంద్ర అన్నాం కదా, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ దానికి తగిన ఏర్పాట్లు నేను చేసుకోవాలి. ఎవరు వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అందుకు ఆ 3 గంటల కాలం ఏం చేశాము? జపతపాదులన్నీ కూడా ప్రశాంతంగా ఉండడం కోసం, నా వల్ల ఏదో లోకం ఉద్ధరింపబడిపోయింది అనేది పోనీ పక్కన పెట్టినా నాకు వ్యక్తిగత ప్రయోజనం ఏమిటనేటువంటిది ఆలోచిస్తే అక్కడ కూర్చొని చేసుకోవడం, రామకృష్ణ అనుకోవడము, ఆ జపతపాదులు హోమాదులు అవి మానేసి జపతపాదులు మాత్రమే చేసుకుని హోమం మాత్రం చెయ్యము. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో మాత్రము దేవాలయాలు తెరిచి ఉంచడం కూడా సాంప్రదాయం ఉంది. అలాంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి రాహుకేతువులు ఉండేటువంటి కాళహస్తి ఇట్లాంటి వాటి దగ్గర ఇవి తెరిచే ఉంటాయి. వాళ్ళకి అక్కడ పూజలు చేస్తారు. అంటే సాధారణంగా గ్రహణ దోషాలు మనుషులకు ఉంటే తొలగిపోయినటువంటి అటువంటి దేవాలయాలు మాత్రం మూసివేయకుండా అందుబాటులో ఉంచుతారా భక్తులకి? అలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిది కాదు ఈ సంప్రదాయము, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఆ సమయంలో దేవాలయాలు కూడా కొన్ని తెరిచే ఉంటున్నాయి. అంటే ఆ గ్రహణ శక్తిని ఏదైతే ఉందో దాని పేరే గ్రహణం. గ్రహణం అంటే పట్టడం అని కదా, గ్రహించడము గ్రహణము.
ఆ సంస్కృత పదాల తాలూకా అర్థాలు కూడా తెలిస్తే చాలా వరకు విజ్ఞానం లోపలికి వెళ్ళిపోగలుగుతాం. అట్లాంటి గ్రహణ సమయంలో వాటిలో ఉండేటువంటి శక్తులు మనకి వాళ్ళకి ఉండేటువంటి కనెక్టివిటీ అనండి, లేదా వాళ్ళకి ఉండేటువంటి సత్సంబంధాలనండి, ఇవి తెగిపోయే అవకాశం ఉంది. ఒక అడ్డు ఆటంకం అనేటువంటిది వచ్చింది, అది కనిపించకుండా పోతుంది అనమాట. అంటే దాని ప్రభావం మన మనస్సు మీద పడకుండా ఉండిపోతుంది. అటువంటిప్పుడు కొన్ని దుష్ట శక్తులని మనం అంటుంటాం, కానీ ఇతరములైనటువంటి ఇంద్రియ భావాలన్నీ కూడా దీని మీద పడతాయి. పడినప్పుడు ఈ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఇవి సైన్స్కి అందేటువంటి విషయాలు అయితే కావు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడో సైన్స్ వచ్చి రుజువు చేశారు కదా, ఈ లోపం మనకేమైపోతుంది, మన సాంప్రదాయం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇది సంప్రదాయబద్ధంగా ఎందుకు పెట్టారు అంటే, మన పూర్వీకులు చాలా ఆలోచించి చాలా విషయాల్లో అద్భుతమైనటువంటి ఓం అప్సమే సోమో అబ్రవీదంతర విశ్వాని భేడుద అగ్నించ విశ్వతం భూమాపస్య విశ్వభేడుది అని చెప్పి ఒక మంత్రం ఉంది. అలాగే ఆప్యాయ స్వసమేతిదే విశ్వతస్వామ ఋషియం భవావాజస్య సంగధే అని ఒక మంత్రం ఉంది. అంతే అందుకు దధిక్రావణ అకార్షించుష్ణోరస్వస్య వాదన సురభినో అముఖాకరత్ప్రణ ఆయోగం చితారిషు అని ఒక మంత్రము. పోనీ శ్లోకాల్లోకి వద్దాం. దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అంటాడు. చంద్రుడి తాలూకా ధ్యాన శ్లోకం. ఇది అందరికీ సులువుగా అర్థమయ్యేది, చాలామందికి ఈ శ్లోకం కంఠస్థం వచ్చును. దధి శంఖ తుషారాభం, శంఖం ఎలాగైతే ఉంటుందో దధి ఎలా ఉంటుందో, తుషారం అయితే నీటి బిందు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆ చంద్రుడు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాడు. అటువంటి పరిణామాలు గలటువంటి శక్తి సంతరించుకుని ఈ టైంలో ఏదైతే సంప్రోక్షణ కార్యక్రమాలు ఆలయాలతో పాటు ఆయా ఆవాసాలకు కూడా ఆవశ్యకత ఉందా? ఉంది. మరి అందుకే కదా ఇంతవరకు ఎక్కడికి వెళ్లకుండా ఇవాళ కూర్చుని ఇవన్నీ శుద్ధి చేసుకోవడం. ఎందుకంటే ఈ శరీరము, ఈ గేహము, ఇది గేహము, ఇది గేహం, దీనికి ఇది ఇల్లు, ఈ ప్రదేశానికి ఇది ఇల్లు. అంటే ఈ రెండింటినీ సంస్కారం చేసుకోవాలి. కనుక ఆ సంస్కారమే మనం అంటే ఆ 16వ కళ ఏదైతే మనకు పోతుందో ఆ 16వ కళని మనం పట్టుకోవడమే మనకు కావాల్సినటువంటిది. అంటే శివుడు గరళమునందు విషాన్ని పెట్టుకున్నాడు, మరి అతనికి ఎలాగ శక్తి వస్తుంది? అందుకు 16వ కళ అయినటువంటి అమృత కళతో కూడినటువంటి చంద్రుడిని ఇక్కడ ఉంచుకున్నాడు. నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అంటే చంద్రుడు ప్రతి దేవతకి శిరస్సు పైన చంద్రకళ ఉంటుంది, అదే కళ 16వ కళ, అదే షోడశీ కళ, అదే 16 పాళ్ళు కలిగినటువంటిది. అందుకే 16 అణాలు అనేటువంటిది కూడా మనకి పూర్వంలో, ఇప్పుడంటే పైసలు వచ్చాయి, రూపాయలు వచ్చాయి, ఎందుకు మారిపోయింది. కానీ 16 ఇప్పటికీ బంగారం విషయంలోకి వెళ్ళినట్లయితే 16 అణాలు ఎత్తు అనేటువంటిది ఉంది. ఈ 16వ కళకి అంత ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చారు. మాకు కూడా ఉపదేశాల్లో షోడశీ మంత్ర పురస్కరణ అని ఉంది. అంచేది ఇవి మేము ఆ సాంప్రదాయాన్ని పెద్దలు మాకు చెప్తున్నారు, మేము దాన్ని అలా పాటిస్తూ ఉన్నాం. అయితే దాని ప్రయోజనం మాకు తెలుసు అంటే తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ దాన్ని పాటించడం. ఇప్పుడు నేను మీ దగ్గర ఉండేటువంటి ఈ వస్తువుల తాలూకు విలువ నాకు ఎలా వినియోగించుకోవాలో తెలియదు, కానీ మీరు వచ్చి నాకు చెప్పండి అంటే ఇంత దూరం ఇంత చక్కనైనటువంటి విషయం వెళ్తోంది కదా అనేటువంటిది నాకు తెలుస్తుంది. అలాగే ఆ షోడశీ కళ అనేటువంటిది పోతున్నది కనుక దాన్ని మనం మళ్ళీ పునః పొందాలి అంటే దానికి అక్కడ ఉండేటువంటి ఏ మంత్రాలు చెప్పినట్లయితే ఏ శక్తులు తొలగిపోతాయి, దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో తాళాలు వేసి ఎందుకంటే ఉంచుతాము. ఒక ఆలయానికి కానీ ఒక ఇంటికి కానీ ఇతరులు ఎవరు ప్రవేశించకుండా, అదే మాదిరిగా నిన్నటి నుంచి ఇతర శక్తులు రాకుండా ఉండడం కోసం ఆ మంత్రాలు చదివి అవన్నీ మంత్రపూతమైనటువంటి తాళాలు వేసి దర్భలు వేసి కుశగ్రహణం అంటారు దాన్ని, అందుకని వాటితో సంరక్షణ చేసి ఉంచారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ తాళాలన్నీ ఒక్కొక్కటి సమంత్రకంగా ఇప్పుతారనమాట. ఒకటి చింతపండు పెట్టి విగ్రహాలు తోమడం ఇది కాదు ఉద్దేశం. వాటికి ఏ మంత్రాలతో సంప్రోక్షణ చేయాలనేటువంటిది ఉంటుంది. ఆ మంత్రాలతో సంప్రోక్షణ చేసి మళ్ళీ ప్రజలు, ఇప్పుడు ఈ దుష్ట శక్తులతో ఆ ప్రభావము మళ్ళీ ఎవడైనా వచ్చి చూసేసరికల్లా ఈ ప్రభావం ఈ భగవంతుని యందు ఉండేటువంటి ఏ ప్రభావం అయితే ఆ శిల యందో లేకపోతే ఆ మూర్తి యందు ఉండేటువంటి ప్రభావం వాడి మీద పడిపోతుంది కదా. అలా పడకుండా ఉండాలి అంటే వాళ్ళే ఉండేటువంటి దుష్టశక్తి పోవాలి. ఏ దుష్టశక్తి అయితే ఈ వాతావరణాన్ని అనుసరించి వచ్చేసిందో అది పోవాలి. ఆ పోవడం కోసమే సంప్రోక్షణ అనేటువంటి చేస్తున్నాం. ఇది చాలా అవసరమైనటువంటిది, లేదు అనడానికి లేదు. మరి మహాకుంభాభిషేకాలు చేస్తున్నామంటే గొప్ప శక్తి వస్తున్నదా లేదా, యజ్ఞాది క్రతువులు చేస్తున్నామంటే మళ్ళీ పూర్వ వైభవాలు పొందుతున్నాయి కదా. అలాగే ఎన్ని దేవాలయాలు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకు అంటే 2 రకాలు. ఒకటి ఏకకాలంలో 3 గంటల కాలం ఏకధాటిగా కూర్చొని జపం చేసుకుంటే ఆయా సమయాల్లో ఏమవుతుంది, అరే వీడు నన్ను ప్రార్థన చేస్తున్నాడు, ఈ మంత్రాదులన్నీ కూడా చేసుకున్నాడు. రాముడికి కొన్ని వేల మంత్రాలను ఉపదేశం చేశాడు ఎవడు, విశ్వామిత్రుడు. పోనీ గంటల తరబడి చేశాడా?
5 నిమిషాలు కూడా పట్టలేదు. నీకు ఇస్తున్నాను అన్నాడు, ఆయన పుచ్చుకుంటున్నాను అన్నాడు. వెంటనే చక్కగా ఏముంటాయి, అస్త్రశస్త్రాలన్నీ కూడా వచ్చి, మహాత్మా మీ ఆజ్ఞ ఏమిటి, నేను చెప్పండి అని అడిగాయి. అంటే ఈ జపతపాదిలన్నీ కూడా మనస్సుకి సంబంధించినటువంటివి తప్పితే గంటల కొద్దీ అక్షరాలు చేయాలని అక్కడ లేదు. కానీ అది చేయకపోతే మనస్సు నిలవదు కనుక మనం దాన్ని జాగ్రత్త భద్రపరుచుకుంటున్నాం తప్పితే ఇది అంతా కూడా మనస్సుకి సంబంధించినటువంటిదే. ఈ మనస్సుకు ఉండేటువంటి సంబంధాన్ని మనం సరిగా, అందుకే మనషష్ఠాని ఇంద్రియాణి అని ఇంద్రియాల్లోకే చెప్పేసాడు, గబుక్కుని జారిపోయేటువంటిది. యతో నిస్సరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతుద ఆత్మన్యేవ విసన్నయేతని భగవద్గీత చెప్తుంది. ఇలాగ మనం ఇందులో అనేక విషయాలు, అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ కూడా చెప్పుకోవడం, ఇవాళ ఖచ్చితంగా సంప్రోక్షణ చేయడం చాలా అవసరము. మనిషికి సంప్రోక్షణ అవసరము, స్థలానికి సంప్రోక్షణ అవసరము, దేవాలయాదులకు కూడా సంప్రోక్షణ అవసరము. ఈ సంప్రోక్షణ చేసినందువల్ల పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం యథాతథంగా వెళ్ళి సాయంత్రం నుంచి రేపటి నుంచి దర్శనాలకు అవకాశం ఇస్తారు, వెళతాం, దర్శనాలు చేసుకుంటాం. ఇంత చక్కనైనటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడెప్పుడో పడుతూ ఉంటుంది. జ్యోతిశాస్త్రవేత్తలు, పూర్తి జ్యోతిశాస్త్రవేత్తలు అవి నిర్ధారణ చేస్తారు. ఖచ్చిన్నప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు, కానీ సంపూర్ణమైనప్పుడు మాత్రం కొంచెం మనం జాగ్రత్త వహించాలి. అది చక్కనైనటువంటి అవకాశాన్ని మనం నిన్న ఎంతోమంది యోగులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళరు. అసలు దానికోసం మధ్యాహ్నం 1:30 నుంచి భోజనం మానేస్తారు. ఎందుకు? మేము అంతే, నిన్న మధ్యాహ్నం 1 పూర్తి చేసేవలసిందే పితృకార్యాలు. అసలు ఇంకా విశేషం ఏంటంటే ఇవాళ భాద్రపద బహుళ ప్రథమ అంటే ప్రతిపత్తి అంటాం, అంటే సో కృష్ణపక్షంలో పాడ్యమి. ఇవాటి నుంచి ఏంటి, పితృపక్షం. అంటే పితృపక్షం అంటే ఈ 15 రోజులు మన పితృదేవతలకి ఉపయుక్తమైనటువంటి. ఇవాళ ఇవన్నీ చేయకుండా పితృపక్షం చేయడానికి లేదు. కాబట్టి ఇవాళ అంచేత ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ ఖచ్చితంగా పితృపక్షంలో ఏవైతే ఆమద్రవ్యాలు అవ్వచ్చు, లేకపోతే వండిన పదార్థాలు కావచ్చు, పితృదేవతలకు ఈ 15 రోజులు ఇచ్చినట్లయితే ఇందులో అదనపు విషయంగా నేను చెప్తున్నాను, భాద్రపద మాసం తాలూకా ప్రాధాన్యం చెప్తున్నాను. ఇది పితృపక్షము. చక్కగా ఈ పితృపక్షంలో ఆ గ్రహణం రావడము, గ్రహణం అన్నాడి నుంచి మళ్ళీ మనస్సు ప్రశాంతంగా అవి చేసుకుని దాని యందు అనురక్తి కలిగి ఆ భగవంతుని యందు మనసు లగ్నం చేసి పితృదేవతలను కూడా మనం అనుగ్రహం పొందాలి. ఇక్కడి నుంచి అమావాస్య వరకు, అమావాస్య పితృదేవతలకు ప్రీతి, పౌర్ణమి మన దేవతలకు ప్రీతి. ఈ రెండింటికి చాలా ఇలా చెప్పుకుంటే అనంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, అంటే బాంధవ్యాలంటే అన్నయ్య తమ్ముడు బాంధవ్యాలు కావు, వాటికి ఉండేటువంటి శారీరక సంబంధాలు కావు, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బంధాలన్నీ ఉన్నాయి. ఆ బంధాలన్నీ పునర్వైభవాన్ని పొందుతాయని చెప్పి స్వస్తి. చూస్తే కనుక ప్రస్తుతం చంద్రమండలం పైకి మనిషి అడుగుపెట్టే అపార విజ్ఞానాన్ని పొందినటువంటి ఈ రోజుల్లో కూడాను గ్రహణాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రజలు ఆచరిస్తున్న ఆచార సాంప్రదాయాలను మాత్రం అద్దం పడుతున్నాయి. గ్రహణాలు వచ్చాయంటే కట్టుదిట్టమైనటువంటి భద్రతతో దేవాలయాల్లో కూడాను పూజలు నిర్వహిస్తుంటారు. గ్రహణం వీడిన తర్వాత గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి ఆలయాల్లో కాకుండా ఆవాసాల్లో కూడా ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రక్రియ ఎప్పటి నుండో పరంపరగా వస్తున్నట్టు ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఈ గ్రహణ దోషం బారి నుండి పడకుండా ఉండేందుకు మాత్రం వారికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ప్రముఖ జ్యోతిష్ స్పష్టం చేస్తాం. మరి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడాను ఈ గ్రహణ దోషం కారణంగా నిర్వహించినటువంటి ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహిస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.